హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని వెటర్నరీ విద్యార్థులు గత 44 రోజులుగా ధర్నా చేస్తున్నారు. మాకు స్టైఫండ్ పెంచాలి, వైద్య విద్యార్థులకు ఏదైతే స్టైఫండ్ ఇస్తున్నారో ఆ స్టైఫండ్ను మాకు కూడా ఇవ్వండి. మేము వైద్య విద్యార్థులకు ఏమాత్రం తీసుకోని విధంగా మేము వైద్యాన్ని చేస్తున్నాము. మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా కానీ మేము వైద్యం చేస్తాము. వైద్య విద్యార్థులకు ఎంతైతే స్టైఫండ్ ఇస్తున్నారో అంత స్టైఫండ్ మాకు ఇవ్వండి అని ఆ విద్యార్థులు 44 రోజులుగా ధర్నా చేస్తుంటే ఎట్టకేలకు దిగి వచ్చిన ఏపీ ప్రభుత్వం వాళ్ళకు స్టైఫండ్ను పెంచుతూ జీవో జారీ చేసింది. ఆ స్టైఫండ్ కూడా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గతంలో 7,000 ఇస్తుంటే దాన్ని 10,500 చేశారు. పీజీ విద్యార్థులకు 9,000 ఇస్తుంటే దాన్ని 13,500 చేశారు. పిహెచ్డి విద్యార్థులకు గతంలో 10,000 ఇస్తుంటే దాన్ని 15,000గా చేశారు. కానీ ప్రస్తుతం ఎంబీబీఎస్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు దాదాపు 23,000 ఇస్తున్నారు. పీజీ విద్యార్థులకు 50,000 ఇస్తున్నారు. పిహెచ్డి విద్యార్థులకు 75,000 ఇస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని వెటర్నరీ విద్యార్థులంతా కూడా ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మేము అడిగిందేంటి, గత 44 రోజులుగా మేము ధర్నా చేస్తుంటే మా డిమాండ్లు మీరు పట్టించుకోవట్లేదు, మా ఆవేదనను మీరు అర్థం చేసుకోవట్లేదు. మేము ఏం అడిగాము, మీరు ఏం చేశారు? గత 13 సంవత్సరాలుగా 7,000 రూపాయలు మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారు కదా. కనీసం మేము డ్యూటీ చేస్తుంటే టీ ఖర్చులు కూడా ఆ స్టైఫండ్ అనేది సరిపోదు. ఇది చాలా చాలా అన్యాయం. వైద్య విద్యార్థులతో సమానంగా మాకు స్టైఫండ్ పెంచాలి అని మేము అన్నాము. కనీసం వాళ్ళతో సమానం కాకపోయినా ఇంచుమించుగా అయినా మాకు స్టైఫండ్ పెంచుతారు అని మేము ప్రభుత్వం నుండి ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. కనీసం వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు, ఎందుకు 44 రోజులుగా ధర్నా చేస్తున్నారు అనే విషయం పట్టించుకోకుండా పెంచాము అంటే పెంచామనే రీతిలో తూతూ మంత్రంగా మాకు స్టైఫండ్ పెంచితే మేము దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు, మేము మా నిరసనను కొనసాగిస్తాము అని తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని వెటర్నరీ విద్యార్థులంతా కూడా ముక్త కంఠంతో నిరసనను వాళ్ళు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ముద్దు నిద్రను మానేసి విద్యార్థులు ఏమడుగుతున్నారు, వాళ్ళ డిమాండ్లో న్యాయం ఉందా లేదా, వాళ్ళ డిమాండ్ను మనం నెరవేర్చేందుకు అది ఏమైనా కష్టసాధ్యమా, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, అకాడమిక్ ఇయర్ సిలబస్ ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు, ప్రాక్టికల్స్ మరియు పరీక్షలు ఎలా నిర్వహించాలా అని అధ్యాపకులు తలలు పట్టుకుంటున్నారు. గత 44 రోజుల నుండి ధర్నాలో కూర్చున్న విద్యార్థులు మండుటెండలో వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, రోడ్లలో ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. 2 సార్లు సీఎం గారికి అర్జీ ఇచ్చారు. ఎయిర్పోర్ట్లు లోకేష్ బాబు గారికి, విద్యాశాఖ మంత్రికి వాళ్ళు అర్జీ ఇవ్వటం జరిగింది. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని కలిసి వాళ్ళు విన్నపం చేసుకున్నా కానీ ప్రభుత్వం దిగి రాకపోతే, ప్రభుత్వం విద్యార్థుల గురించి పట్టించుకోకపోతే ఇటువంటి ప్రభుత్వాన్ని మేము ఓట్లేసి గెలిపించామా అని మాకే సిగ్గుగా ఉంది అని ఆ విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల కోరికల్లో నిజముంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే స్టైఫండు వాళ్ళ కనీసం టీ ఖర్చులు కూడా చాలదు. అటువంటిది ప్రభుత్వం ఈ విధంగా విద్యార్థులను అవమానించే విధంగా స్టైఫండ్ను పెంచడం అనేది చాలా చాలా అన్యాయం. ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళు అడిగిన కోరికలు ఏమాత్రం కూడా అన్యాయం అయితే లేదు. వాళ్ళు న్యాయసమ్మతంగానే వాళ్ళు స్టైఫండ్ను పెంచమని అడుగుతున్నారు. వెటర్నరీ విద్యార్థుల కోరికలను నెరవేర్చాలని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని నేను కూడా ప్రశ్నిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను.